హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో అందాల తార సమంత సుదీర్ఘ కాల విరామణ తర్వాత ఇప్పుడు హ్యాపీ మోడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఎన్నో కష్టాల తర్వాత అండ్ పెళ్ళి, డివోర్స్, ఆ తర్వాత మయోసైటిస్, ఇలా రకరకాల బాధలు అనుభవించిన ఆమె ఇప్పుడు తన కెరియర్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగా, సో రెండో పెళ్లి తర్వాత ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. అండ్ ఓ పక్క నుంచి పెళ్లి తర్వాత ఇప్పుడు తన ట్రలాల ప్రొడక్షన్ హౌస్‌లోనే రిలీజ్ అయిన సెకండ్ సినిమాలో స్వయంగా తనే నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుంది 'మా ఇంటి బంగారం' సినిమాతో. సో ఆ సినిమా సక్సెస్ మీట్‌లో ఇంకొక అద్భుతమైన విషయాన్ని జనాలందరికీ తెలిసేలా చేసింది నటి సమంత. సో తను సక్సెస్ మీట్ ద్వారా కేక్ కటింగ్‌కి వచ్చిన ఆమె, నేను కత్తి పట్టుకోకూడదు, సో నేను కట్ చేయను అని చెప్పేసి తన భర్త రాజ్ నిడుమూర్‌తో కట్ చేయించింది కేక్. అండ్ దాంతోపాటు తన టైట్ టీ షర్ట్‌లో ఉండడం వల్ల క్లియర్‌గా తను బేబీ బామ్‌తో ఉన్నట్టు కూడా ప్రపంచానికి అర్థమైంది. సో ఇన్ని రోజులు ప్రమోషన్ అవ్వచ్చు, మూవీ రిలీజ్‌కి ముందు కూడా శారీలోనే కనిపించిన సమంత ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తెలిసే విధంగా అలా టీ షర్ట్‌లో వచ్చి తన బేబీ బామ్‌తో, అంటే తను ప్రెగ్నెంట్‌గా ఉన్నట్టుగా, అలాగే రానున్న రోజుల్లో ఒక చిన్న సమంతని మన ముందుకు తీసుకురాబోతున్నట్టుగా అయితే చెప్పకుండానే తెలియజేసింది సమంత. మరి ఈ విషయానికి సమంత అభిమానులతో పాటు టాలీవుడ్ అందరూ కూడా ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత తను ఇలాంటి ఒక మంచి ఘట్టంలోనికి అడుగు పెట్టడం, తన సెకండ్ పెళ్లి తర్వాత ఎన్నో అద్భుతాలని ఇంకా ముందు ముందు సమంత చూడబోతుందని చెప్పేసి కొనియాడుతున్నారు. సో ఈ మెయిన్ క్రియ జరుగుతున్న నేపథ్యంలో సో తను ముందు ఎప్పుడైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో, ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులందరూ కూడా తవ్వుతూ ఆ విషయాల గురించి మళ్ళీ హైలైట్ చేస్తున్నారు. సో గత కొన్ని సంవత్సరాల క్రితం తన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ప్రత్యేకంగా మీరు తల్లి అవ్వాలనుకుంటే మీ ఫీలింగ్ అన్నది ఎలా ఉంటుంది, అలాగే తల్లి పట్ల మీ ఒపీనియన్ ఏంటని అడిగిన విషయానికి గాను, నేను ఖచ్చితంగా రానున్న రోజుల్లో నేను కానీ ఇలా తల్లి అన్న ఒక పాత్రని తీసుకుంటే ఖచ్చితంగా నా లైఫ్లో నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఇలా బేబీని కన్న తర్వాత వాళ్ళకి ఒక సుదీర్ఘ కాలం వాళ్ళని చూసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన మదర్‌గా నేను ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం కానీ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా చాలామంది ఉమెన్ వాళ్ళ లైఫ్‌లో పని చేస్తూనే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందాన్ని కల్పిస్తుంది. నేను కూడా అలాగే ఒక మదర్‌గా ఉండాలనుకుంటున్నానని చెప్పేసి చాలాసార్లు ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. బట్ తన లైఫ్‌లో జరిగిన ఈ సిట్యుయేషన్స్ వల్ల ఇన్నాళ్ళకు ఒక కల నెరవేరింది అని చెప్పేసి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంకొన్ని రోజుల్లో ఖచ్చితంగా తనైతే ఈ విషయాన్ని అఫీషియల్‌గా తెలియజేస్తుందని ఆ క్షణం కోసం ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ ఇప్పటిదాకా 'మా ఇంటి బంగారం' సినిమా 43 కోట్ల వరకు కూడా కలెక్షన్లు సాధించిందని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మరి దీనికి సంబంధించి అఫీషియల్‌గా ఇప్పటివరకు అయితే ఎటువంటి నెంబరు కూడా వినిపించలేదు. బట్ మంచి సక్సెస్‌ని అందుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఈ సినిమా పట్ల, అలాగే సమంత ఇన్ని సంవత్సరాల ఆనందం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్‌ని ఫాలో అవ్వండి.